గాజువాక చైతన్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త సిడిసి టి కృష్ణ దీప ప్రజ్వలనం చేసి వేడుకలు ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా సాధికారతకు విద్య ఎంతో ముఖ్యమని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం తమ నైపుణ్యతలను మెరుగుపరుచుకుని సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని అన్నారు. అధ్యాపక బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తరగతి గదిలో పాఠాలే కాకుండా జీవితాన్ని కావలసిన విలువలు కూడా బోధించాలని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శకుంతల మాట్లాడుతూ, తమ కళాశాల 1996లో ప్రారంభించి ఇప్పటికీ 30 సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ, 91 మరియు 92వ స్నాతకోత్సవంలో తమ విద్యార్థులు బంగారు పతకాలు సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో అత్యధిక మార్కులు సాధించిన వెన్నెల మరియు బీఎస్సీ ఎంపీసీఎస్లో ప్రీతి కుమారికి మంత్రి రమాభాయ్ మెమోరియల్ గోల్డ్ మెడల్ మరియు టి అక్షయకు గాదె రామదాసు మెమోరియల్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్ర మహాలక్ష్మి, పీజీ డైరెక్టర్ కామేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ జోగారావు, హెచ్ఆర్సీ కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, అధ్యాపకులు మరియు విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళాశాల 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు చీఫ్ గెస్ట్ గా విజిట్ చేసినటువంటి డీన్ సర్ టివి కృష్ణ, డీన్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి విచ్చేశారు. ఆయన విద్యార్థినుల గురించి చక్కని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. దానిలో భాగంగా 1996లో స్థాపించబడినటువంటి మా సంస్థ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు దానికి మెయిన్ ముఖ్య అతిథిగా మన సిడిసి నుంచి, కాలేజ్ డెవలప్మెంటల్ కౌన్సిల్ నుంచి కృష్ణ గారి గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాలంటే ఈ 30 సంవత్సరాల్లోనూ ఎన్నో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని సమాజానికి అందించడం జరిగింది. దానికి స్ఫూర్తిగానే ప్రతి సంవత్సరం మంత్రి రమాబాయి గోల్డ్ మెడల్ అవార్డు, గాదె రామదాసు గోల్డ్ మెడల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కూడా మా విద్యార్థుల్లో ప్రతి సంవత్సరము 1-2 గోల్డ్ మెడల్స్ ని, ముఖ్యంగా యూజీ అండ్ పీజీ డిపార్ట్మెంట్స్ లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువగా మాకు మెడల్స్ రావడం జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా యూనివర్సిటీలో టాపర్స్ గా నిలుస్తున్నారు. దానికి అభినందనీయము. అదే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ లోను, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అప్పట్లో 2014 నుంచి ప్రతిభా అవార్డ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ప్రతిభా అవార్డ్స్ కూడా 23 ప్రతిభా అవార్డ్స్ మా విద్యా సంస్థకే దక్కడం నిజంగా మా విద్యార్థుల యొక్క ప్రతిభకి నిదర్శనము. ఇలాగే ఇంకా ఎన్నో సంవత్సరాలు మా సంస్థ అభివృద్ధి చెందుతూ ముఖ్యంగా ఆడపిల్లలకి సమాజంలో విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నందుకు మా మేనేజ్మెంట్ కి, దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అదే విధంగా అధ్యాపకులు కూడా చాలా కృషి జరిపి ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిగతమైనటువంటి తోడ్పడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ పీజీ కాలేజ్ ఇది 1996లోని డిగ్రీ కాలేజ్ స్థాపించబడింది. కేవలం అమ్మాయిల కొరకు, బాలికల కొరకు స్థాపించబడింది. ఎందుకంటే ఈ లొకాలిటీలోని ఎక్కడా కూడా ఆడపిల్లల కొరకు ప్రత్యేకంగా ఏ సంస్థలు లేవు, విద్యా సంస్థలు. దాని కొరకు ఈ విద్యా సంస్థ స్థాపించబడింది. అత్యంత తక్కువ ఫీజులతోని వాళ్ళకి మంచి విద్యా బోధన ఇవ్వాలనే తపనతోని ఈ విద్యా సంస్థ స్థాపించబడింది. మా పార్ట్నర్స్ జీవి నారాయణరావు గారు, తర్వాత జి విజయలక్ష్మి, ప్రిన్సిపల్ చంద్ర మహాలక్ష్మి, అందరూ అధ్యాపక బృందం, తర్వాత ఇతర సిబ్బంది వల్ల ఈ విద్యా సంస్థ ఎంతో ఉన్నత స్థాయికి ఈవేళ ఎదిగింది. 30 సంవత్సరాలు అనేది ఎప్పుడో 1996లో స్థాపించబడి 2026కి వచ్చిందంటే అది ఎంతో మంది చేసిన కృషి వల్ల ఈ స్థాయికి ఎదిగింది. అలాగే మా విద్యార్థులు కూడా
అత్యున్నతమైన అవార్డ్స్ పొందారు వాళ్ళు యూనివర్సిటీలోని కానీ లేక మా కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం మంత్రి రామాబాయి గోల్డ్ మెడల్, జి రామదాస్ గారి గోల్డ్ మెడల్ వాళ్ళ వృత్తికి వాళ్ళ ఒక దీనికి చూపించడానికి వాళ్ళ తపన వాళ్ళ ఒక ఇది ఆ విద్యలోని చూపించడానికి అనేసే ఈ గోల్డ్ మెడల్స్ ఇవ్వబడుతుంది.